హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో, ముఖ్యంగా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, ఈ పింఛన్ల పెంపు ఉంటుందా ఉండదా అని ప్రశ్న అయితే వచ్చిందనమాట. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా అంటే సంవత్సరం పాటు కూడా పాలన పూర్తయిపోయింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఉన్నారు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఏమైనా ప్రకటన ఉంటుందా, ఇక ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఇప్పటికే సంవత్సరం పూర్తయిపోయింది, ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేదని ప్రతిపక్షాలు నాలాంటి వికలాంగులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం పైన విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక దీనిపైన ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, ఇక ఈ ప్రశ్నలకన్నిటికీ కూడా ఈ వీడియోలో మనకు సమాధానం అయితే ఉంటుంది. ఇక కొత్త పింఛన్ల పెంపు ఉంటుందా లేదా, అలాగే ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు వస్తాయా రావా, ఇలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి పింఛన్ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ పింఛన్ అంతా కూడా ఓకే అయిపోయింది, పైసలు అయితే ఇవ్వాలి, ఇక పైసలు ఇస్తారా ఇయ్యరా, పింఛన్ పైసలు వస్తాయా రావా, ప్రభుత్వం ఏం చెబుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్త చేయూత పింఛన్ల కింద 4,000, వికలాంగులకు వృద్ధులకైతే 4,000, వికలాంగులకైతే 6,000 పింఛన్ అయితే ఇవ్వాల్సింది. ఈ పింఛన్ ఇస్తారా ఇయ్యరా, ఇంతకీ పెంచే ఉద్దేశం ఉందా లేదా, దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు. అది ఎందుకో మరి అర్థం కావట్లేదు. ఏమైందన్నా ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా వృధా చేసేస్తూ ఉంటాం, ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ఏమైంది, తప్పకుండా సహాయం చేయండి అన్న. ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఎంతో డబ్బు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు, అసలు ఏం చేయాలనేది కూడా తెలీదు కొంతమందికి అయితే. అలాంటి వాళ్ళంతా కూడా మాలాంటి వారి కోసం కొంచెం సహాయం చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, అసలు వీడియోని లైక్ కూడా చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను కూడా మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు ఎంతైనా సహాయం చేయొచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో దాదాపు కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక దరఖాస్తులను అప్పట్లోనే పరిశీలించి ప్రభుత్వం అయితే ఈ పింఛన్లను త్వరలోనే విడుదల చేస్తామని గతంలో అయితే ప్రకటన ఇచ్చింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేకపోయారు. ఇక మొన్న ప్రజాపాలన విజయోత్సవాలు కూడా జరిగాయి. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ఏదైనా ప్రకటన వస్తుందని అనుకున్నాం, ఇక అది కూడా మనకు ఇంతవరకు కూడా ప్రకటించలేదన్నమాట. ఇక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయన్నారు, అందులో కూడా మనకి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే సీఎం గారు అయితే ఢిల్లీ వెళ్ళారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన చర్చించడానికి, మిగిలినటువంటి పథకాల నిధుల కోసం అయితే ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇక అక్కడ ఏదైనా సరే ఆయన నిర్ణయం తీసుకుని
వచ్చి మనకు పెన్షన్ల మీద హామీ ఇచ్చినటువంటి హామీని ఆయన అమలు చేసే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతకీ పింఛన్లు పెంచేది ఉందా లేదా అని లబ్ధిదారులంతా కూడా అడుగుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇక ఇప్పటికే మనకు వికలాంగుల పోరాట సమితి, మందకృష్ణ మాదిక్ గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా మనకు ప్రభుత్వం పైన విమర్శలు చేసి పింఛన్లన్నీ కూడా ఇవ్వాలి, దాదాపు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పింఛన్ పైసలు అనేది లేక. తప్పకుండా ఇప్పటికే అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ పింఛన్లతో పాటు గతం నుంచి కూడా అప్లై చేసుకున్న వారికి కూడా పింఛన్లు అయితే ఇవ్వాలని, బకాయిలతో కూడా కలిపి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిలు ఇవ్వకపోయినా పర్లేదు, ఇప్పుడు పెంచితే చాలని లబ్ధిదారులంతా మేమంతా కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారైతే చాలా ఆశతో ఉన్నారు. సీఎం గారు ఏం ప్రకటన చేస్తారా? ఇప్పటికే కొన్ని ప్రకటనలు అంటే కొన్ని పథకాలను అమలు చేశారు ఆయన. ఇక మిగిలినటువంటి పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు. ఈ పైసలు లేని కారణంగా వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఇక ఇప్పటికే మనకు కొన్ని పథకాలకు సంబంధించి భూములను తనఖా పెట్టి మరి పైసలు అయితే తీసుకుని ఈ యొక్క పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన అతిపెద్ద హామీ అనమాట ఇది పింఛన్ల పెంపు. ఇక ఈ పింఛన్ల పెంపు పైన అయితే ఆయన దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళబోతోంది. ఇప్పటికే ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకుని వారుంటే తప్పకుండా అప్లై చేసుకోవాలని, ఈ పింఛన్ల పెంపు కోసం చూస్తున్న వారందరికీ కూడా తప్పకుండా పింఛన్లను విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో అంటే పింఛన్లు తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే అక్టోబర్ నెల వరకు కూడా పింఛన్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నవంబర్ నెల పింఛన్లు అయితే ఇవ్వాలి. ఇక జనవరిలో ఇస్తారా కొత్త పింఛన్లు, లేకపోతే డిసెంబర్ నెలలో ఇస్తారా అనేది మాత్రం ఇంకా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు. మనకు ముందున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈ డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని తప్పకుండా ఈ డిసెంబర్లోనే నవంబర్ నెల పింఛన్ వస్తుంది. కాబట్టి ఈ నవంబర్ నెల పింఛన్లలో పెంచిస్తామని కూడా అప్డేట్ అయితే వచ్చింది అప్పట్లో. ఇక ఇప్పట్లో మనకి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు, దానిపైన అధికారిక ప్రకటన అయితే ఎక్కడా కూడా చేయలేదు. ఇక మన మంత్రి సీతక్క గారు కూడా వికలాంగుల దినోత్సవం రోజున సీఎం గారి దృష్టికి అయితే తీసుకెళ్తాం, సీఎం గారు నిర్ణయం మేరకు ఈ యొక్క పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఆమె గతంలో చెప్పారు సీతక్క గారు. అయినా కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ ప్రకటన కోసం ఇప్పటికే నాలాంటి వాళ్ళంతా కూడా వృద్ధులు కానీ, వితంతువులు కానీ, నాలాంటి వికలాంగులు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చేస్తుందా, ప్రకటన చేస్తుందా, చేయదని. మరి ఈ నెలలో ఏమైనా చేస్తుందా అనేది చూడాలి. ఒకవేళ ఇప్పట్లో చేయకపోతే కనుక జనవరిలో ఏమైనా కొత్త పింఛన్లు పెంచిస్తారనేది కూడా మనం చూడాలి. ఇది ప్రస్తుతానికి ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.